ఆయన 15,000 ఏస్తున్నాను దసరా కానుక కింద. ఆటో వాళ్ళకి ఫ్రీగా 15,000 ఏస్తున్నాను అంటున్నారు గానీ, ఎవరు కి సంతోషంగా లేదండి. ఎందుకంటే, జగన్ గారు గతంలోని ఆహ్, బస్సు ఫ్రీ పెడతానండి 2023లో అంటే, ఆటో వాళ్ళందరూ కూడా రోడ్డెక్కి ధర్నా చేస్తే, ఆయన ఎనక్కి డ్రాప్ అయిపోయాడు. ఆయన బస్సు ఫ్రీ పెట్టకముందే సంవత్సరానికి 10,000 ఏసాడు. ఈయన బస్సు ఫ్రీ పెట్టి సంవత్సరానికి 15,000 ఎత్తే మాకు ఎలాగ ఉపయోగమండి? లేదు. ఆయన మాకు న్యాయం చెయ్యాలి చంద్రబాబు నాయుడు గారు. అనుకుంటే గనక ఆటో వాళ్ళు కూడా కుటుంబాలు ఆటో మీద ఆధారపడి బతుకుతాయి. వాళ్ళకి కూడా నేను న్యాయం చేయాలి అని ఆయన మనసులో ఉంటే గనక నెలకి రూ. 5,000 కాడకే ప్రతి ఒక్కరికి ఆటో తోలే ప్రతి సభ్యుడికి కూడా కాగితాలన్నీ ఫోర్స్‌లో పెట్టుకొని లా దానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నెలకి రూ. 5,000 కాడకే ఎయమన్నప్పుడు సంతోషపడతామండి. ఎందుకంటే మేము సంవత్సరానికి 60,000 లబ్ధి పొందుతాం. మేము నెలకి 20,000 సంపాదించేది ఒక 5,000 ఆయన ఏసాడంటే, మాకు రోజుకి రూ. 1000 సంపాదించేది 500 పడిపోయింది కాబట్టి, ఆయన ఎంతో కొంత మాకు ఇది చేసినట్టుగా మేము ఆయన ఆయనకి సపోర్ట్‌గా ఉంటాం. నెలకి రూ. 5,000 కాడికిస్తే మేము ఆయనకి సపోర్ట్‌గానే ఆటో వాళ్ళమందరం కూడా రేపొద్దున్న 2029లో రాబోయే ఎలక్షన్‌లో మళ్ళీ ఓట్లన్నీ కూడా ఆయనకేత్తాం. లేదు కాదు కూడదు నేను 15,000 ఏస్తాను సంవత్సరానికి, నేను నెలకి 5,000 ఎయను అంటే గనక మళ్ళీ జగనే వస్తారు. ఎందుకంటే ఆయన బస్సు ఫ్రీ పెట్టకుండగా సంవత్సరానికి 10,000 ఏసాడు. అప్పుడు ఆయన వల్ల మేము లబ్ధి పొందాం గానీ, ఈయన వల్ల లబ్ధి పొందంగా. అలాగే ఈయన సూపర్ సిక్స్ పథకాలన్నయి 6 పెట్టారు. దాంట్లో కొన్ని ఆగిపోయినాయి. ఏదో గ్యాస్ బండలన్నారు. తొలి విడతలోనే ఏసారు. రెండో సంవత్సరం పూర్తవుతుంది. 3 విడతలు గ్యాస్ బండలున్నాయి. 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకి ప్రతి బిడ్డకు కూడా 1,500 నెలకి 1,500 కాడికి ఏత్తాను అని చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్‌లో పెట్టారు. అయి అమల్లో లేవు. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలకి ఎంత ఆగిపోయిందండి? ప్రతి ఆడబిడ్డకు కూడా నెలకు 1,500 కాడికంటే ఎంత అయిందండి? ఒకసారి చెప్పండి. దాన్ని బట్టి అయన్నీ అమలు చేయటం మానేసి ఇలాగ ఆటోల మీద పడి బస్సులు ఫ్రీ పెట్టి ఆటోలు పొట్టలు కొట్టడం ఇది న్యాయం కాదయింది.